హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? సో, ఈ వీడియో వచ్చేసి నేను రీసెంట్‌గా మహారాష్ట్ర, నాగ్‌పూర్ అయితే వెళ్ళడం జరిగింది. ఇది రైల్వే స్టేషన్‌లో వీడియో. మా ఫ్రెండ్ పెళ్ళుండే. సో, నేను అక్కడి నుంచి బెంగుళూరు నుంచి మా ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి నాగ్‌పూర్ మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్‌కి వెళ్ళడం అయితే జరిగింది. సో, ఆఫ్టర్ చాలా డేస్ తర్వాత కూడా నేను ఇయర్స్ అని చెప్పుకోవచ్చు. డేస్ అనే కాదు. అంటే ఎప్పుడో 7, 8 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. అప్పుడైతే వెళ్ళడం జరిగింది. సో, అదే చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాం కాబట్టి అదొక నాస్టాల్జియా ఫీలింగ్ నాకు. రైల్వే స్టేషన్ బయటికెళ్ళంగానే నేను వీడియో తీశాను. రైల్వే స్టేషన్ ఎలా ఉంది ఏంటి? అంటే చిన్నప్పుడు 8 క్లాస్ నేను నాగ్‌పూర్‌లోనే చదువుకున్నాను. నాగ్‌పూర్ నుంచి ఇంకా లోపల కనాన్‌లో చదువుకున్నాను. సో, ఈ వీడియో వచ్చేసి దానికోసమే పర్టిక్యులర్‌గా. అంటే అక్కడ మన ఆంధ్రాతో పోలితే, మన హైదరాబాద్‌తో పోలితే అక్కడ ఎలా ఉంటారో జనాలు, అక్కడ ఏమేమి తింటారు, అట్లానే అక్కడ మ్యారేజెస్ ఎలా జరుగుతాయి. సో, ఇది నాగ్‌పూర్ రైల్వే స్టేషన్. సో, అలాగే మా ఫ్రెండ్ ఆళ్ళ ఇంటి దగ్గర హల్దీ ఫంక్షన్ జరుగుతుండే వాళ్ళు పిలిచారు. సో, మెయిన్ దానికోసమే కదా వెళ్ళాను. ఫుడ్ మాత్రం చాలా బావుంటది. మనలా కాదు స్పైసీ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ అక్కడ రోటీస్ ఎక్కువ తింటారు. రైస్ తక్కువ తింటారు. కర్రీస్ చాలా బావుంటాయి. మనతో పోలితే చాలా బావుంటాయి తినడానికి కర్రీ అయితే. సో, దీంట్లో కర్రీ, చపాతీ అండ్ అలాగే ఒక చట్నీ. అలాగే నేను అక్కడ చాలా డేస్ తర్వాత వెళ్ళాను కాబట్టి రోడ్స్ అవన్నీ వీడియోస్ తీశాను. అక్కడ జనాలు అంటే అక్కడ కోల్ మైన్స్ ఎక్కువ కాబట్టి లారీలు అవి తిరుగుతున్నాయి ఎక్కువగాని. కోల్ మైన్స్ ఏరియా ఎక్కువగా కోల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతది అక్కడ. డబ్ల్యూసీఎల్ అని చెప్పేసి కంపెనీ ఉంది. అక్కడ ఆ 2 డేస్‌లో కూడా మొత్తం అంతా కవర్ చేసేసాను. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడడం, కలవడం. అలాగే వాళ్ళతో ఎంజాయ్ చేయడం, పార్టీలయి ప్లాన్ చేసి 2, 3 డేస్ క్యాంప్ ఏసాననమాట. ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ ఉన్నాయి. సో, నేను మా ఫ్రెండ్ ముగ్గురు కలిపి స్కూటీ మీద వెళ్ళాం. అలాగే రీసెంట్‌లీ స్కూల్‌కెళ్ళాం అనమాట. ఆఫ్టర్ ఆఫ్టర్ 8 తర్వాత అక్కడ డిస్కంటిన్యూ అయిపోయిన తర్వాత స్కూలు ఎలా ఉంది ఏంటి చిన్నప్పుడు మనం అనుకుంటాం కదా! స్కూలు ఎట్లా ఉంటది ఏంటని చెప్పేసి. ఇకలాగే అక్కడ కూడా చాలా షాప్స్ ఇవన్నీ ఉంటాయి. అన్నీ అవైలబుల్‌గానే ఉంటాయి. క్లైమేట్ చాలా డ్రై ఉంటది. మనలా కాదు. హ్యూమిడిటీ ఉండదు. చాలా డ్రై క్లైమేట్ అనమాట అక్కడ. సో, నాకైతే చాలా నచ్చింది. చాలా డేస్ తర్వాత వెళ్ళాను కాబట్టి ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. అలాగే అక్కడ లోకల్ ఫుడ్ అన్నీ ట్రై చేశాను నేను. సో, ఈ రోడ్డొచ్చేసి అక్కడ కనాన్‌లో మెయిన్ రోడ్ అనమాట. అన్నీ దొరుకుతాయి అక్కడ కూడా మనలాగే. కాకపోతే ఎంహెచ్ రిజిస్ట్రేషన్ అన్నీ. ఇది అక్కడ స్టోర్స్ అని, అవని, ఇవన్నీ అన్నీ ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి. అక్కడ మనలాగే రోడ్ సైడ్‌న అన్నీ దొరుకుతాయి. ఫ్రూట్స్ గానీ అవన్నీ. సో, అక్కడ లోకల్ లాంగ్వేజ్ అయితే మరాఠీ మాట్లాడడం అయితే జరుగుతది. మరాఠీ అండ్ హిందీ. సో, మీరెక్కడైనా బోర్డ్స్ గానీ, ఫ్లెక్సెస్ గానీ, రోడ్డు పక్కన ఏదైనా షాప్‌కెళ్ళడం గానీ, వాళ్ళు చూస్తే అక్కడ మాక్సిమం మరాఠీలోనే రాసుంటది. దీనివల్ల ఏంటంటే మనకి ఒకటి అర్థమవుతది. మనం వేరే స్టేట్‌లో ఎప్పుడైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు, లేదా ఏ స్టేట్ అయినా అది ఒరిస్సా అయితే ఒరిస్సా లాంగ్వేజ్‌లోని, మహారాష్ట్ర అయితే మరాఠీలోని, తమిళనాడు అయితే చెన్నై అయితే తమిళనాడులోని తమిళ్‌లో మాట్లాడతారు. సో, ఆ లోకల్ లాంగ్వేజ్ మనం కూడా కొంచెం బేసిక్స్ నేర్చుకుని ఉంటే బావుంటది. సో, అక్కడ అంటే ఇంటరాక్షన్‌కి, కమ్యూనికేషన్ చేయడానికి కమ్యూనికేషన్ బ్యారియర్ రాదు. సో, అట్లాగే అక్కడ ఏ ఫ్లెక్సెస్ చూసినా, లేకపోతే ఏ ఐస్ క్రీమ్ షాప్‌లోకెళ్ళినా, లేకపోతే ఎక్కడికెళ్ళినా అక్కడ మాక్సిమం మరాఠీయే యూజ్ చేస్తారు. ఈవెన్ ఫంక్షన్ హాల్ కూడా మరాఠీలోనే. ఇంక ప్రతీదీ మరాఠీలోనే రాసి ఉంటది. మరాఠీ అండ్ హిందీ. సో, అక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి మరాఠీ అండ్ కామన్‌గా పీపుల్ మాట్లాడేది హిందీ అనమాట. నాకు కూడా కొంచెం చాలా డేస్ తర్వాత వెళ్ళాను కాబట్టి నేను కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లమ్. కన్‌ఫ్యూజ్ అయ్యాను ఎట్లా ఏంటని చెప్పేసి మెల్లిమెల్లిగా కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ టోన్‌లో వచ్చేసింది నాకు కూడా అక్కడ మాట్లాడడం. చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళడం వల్ల నాకు కూడా కొంచెం మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది అక్కడ. సో, మేమేం చేసాం ఒకసారి నేను మా ఫ్రెండ్ ముగ్గురు వెళ్ళాం. కార్తీక్ అండ్ కౌశల్ అని చెప్పేసి స్కూటీ మీద. వాళ్ళు కూడా అక్కడే ఉంటారు గానీ ఉన్నప్పటికీ జాబ్స్ పర్పస్ మీద వేరే వేరే దీనికి షిఫ్ట్ అయ్యారు. ఎగ్జాంపుల్ పూణే వెళ్ళిపోయారు. కొంతమంది మహారాష్ట్ర, కొంతమంది హైదరాబాద్, కొంతమంది బెంగుళూరు సాఫ్ట్‌వేర్ అలా జాబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అంతగా ఉండరు అక్కడ. హౌసెస్ అక్కడ ఉన్నాయి. కానీ వాళ్ళు కూడా అంత అలా తిరగరనమాట.
సో వెళ్దాం ఒకసారి స్కూల్కి వెళ్దాం, ఎట్లా ఉంటుంది ఏంటి స్కూల్, చాలా రోజులు అయిపోయింది కదా స్కూల్కి వెళ్ళి చూసేటప్పటికి నేను కూడా షాక్ అయిపోయా. స్కూల్ మొత్తం చేంజ్ చేస్తారు, ఇంత ముందులా లేదు. ఆ స్కూలు గ్రౌండ్ మొత్తం చేంజ్ చేస్తారు. ఎందుకంటే గ్రౌండ్ ఉన్న ప్లేస్లో స్కూల్ కట్టేశారు అండ్ రీమోడల్ చేసేసి అది హిందీ మీడియంగా చేసేసి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో తీసేసుకున్నారంట స్కూల్ని. అయితే పర్మిషన్ తీసుకున్న లోపలికి వెళ్ళడానికి ఫస్ట్ అయితే రానివ్వలేదు. అంటే టిల్ 2008 బ్యాచ్ అనుకుంటాం, అది 2008 బ్యాచ్. కొంచెం మేము ఇలా చూడడానికి వస్తున్నామంటే వాళ్ళు కొంచెం పర్లేదు పర్మిషన్ ఇచ్చారు. సరే 2008 బ్యాచ్ అంటున్నారు కదా రండి, కానీ వీడియోస్ ఏం తీయొద్దని చెప్పేసి కూడా స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ మనం లోపలికి వెళ్ళి తీయడం జరిగింది. ఇది స్కూల్ వచ్చేసి కేరళ వాళ్ళు వచ్చి అప్పట్లో పెట్టారు. కేరళ పీపుల్ అంటే మా హెచ్ఎం వీళ్ళందరూ కూడా, ప్రిన్సిపల్ వీళ్ళందరూ కేరళ. సో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ గురునానక్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తెచ్చి, గురునానక్ అందరికీ తెలిసి ఉంటుంది కదా, అందుకే గురునానక్ జయంతి రోజు చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు ఈ స్కూల్. సో అలాగే రన్నింగ్ అవుతుంది అప్పటి నుంచి. ఇంకా అన్నీ 30 ఇయర్స్ అబవ్ ఉంది ఆ స్కూల్ వచ్చేసి. లోపల వెళ్ళి నేను మా ఫ్రెండ్ వెళ్ళి మొత్తం మీద తెలియకుండా వీడియో తీసిన తర్వాత, ఎందుకంటే మళ్ళీ వెళ్ళాం కదా, నాగపూర్ అంటే ఇక్కడ ఉందేంటి వెళ్ళడానికి, అప్పుడప్పుడు తీయడానికి. సో ఆ జ్ఞాపకాలు ఉండిపోవాలని చెప్పేసి క్యాప్చర్ చేసేసి ఆ మూమెంట్ని. లోపలికి వెళ్ళాం పర్మిషన్ తీసుకున్న తర్వాత. ఇది స్కూల్ ఇటు సైడ్ స్ట్రీట్, ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ. కార్ వెళ్తుంది కదా, అది ఫ్రంట్ మెయిన్ రోడ్ది అన్నమాట. లోపలికి వెళ్ళాం, రైట్ సైడ్లోనే అక్కడ గురునానక్ది టెంపుల్ ఉంటుంది, చిన్నపాటి టెంపుల్. సో ప్రేయర్ కూడా జరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి. అది ఇప్పటికీ అలాగే ఉంది ఆ టెంపుల్ కూడా. దాన్ని అలాగే డెకరేట్ చేసి నీట్గా క్లీన్గా మెయింటైన్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. అంటే ఒక పర్టికులర్ మతాలకి ఇదేం కాదు, అందరినీ ఈక్వలెంట్గానే ట్రీట్ చేస్తారు ఇక్కడ. వెళ్ళాం, అక్కడ పాత స్టాఫ్ని మీట్ అయ్యాం. మా స్కూల్ బిల్డింగ్స్ అయితే ఇలా ఉంటుంది, పెద్ద స్కూల్ ఏం కాదు కానీ ఆ టైంలో పోలితే 2008 అంటే 2000 నుంచి చూస్తే ఆ టైంతో పోలితే అప్పట్లో చాలా ఎక్కువ ఈ స్కూల్. మా స్కూల్ యూనిఫామ్ వచ్చేసి ఆ ఎల్లో కలర్, ఎందుకంటే గురునానక్ ఈ కలర్గానే కదా ఎక్కువగా చూపించేది. సో ఎల్లో కలర్, అంతా ఎల్లో కలర్లోనే ఉంటుంది యూనిఫామ్ కూడా. అది రీసెస్ టైం అనుకుంటా, పిల్లలందరూ బయటకు రావడం జరిగింది. మాకు రీసెస్ టైంలో కూడా, అంటే స్కూల్ ఓన్లీ 1 వరకే ఉంటుంది, మార్నింగ్ 7 to 1. ఇక్కడ స్కూల్ టైమింగ్సే డిఫరెంట్. మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతుంది, 1-1:30కి క్లోజ్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ నుంచి ప్లేయింగ్కి అట్లా. మన హైదరాబాద్ స్కూల్ టైమింగ్స్తో పోలితే ఇక్కడ చాలా బెటర్, ఎందుకంటే హాఫ్ డే నుంచి మనకి తెలుస్తుంది స్టూడెంట్కి ఏం చేయాలి, ఎట్లా ఏంటని చెప్పేసి ట్యూషన్కి వెళ్ళడమో, లేకపోతే గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం అట్లా. కానీ ఇక్కడైతే ఫుల్, నాకు ఇక్కడ కాన్సెప్టే నచ్చదు. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు అసలు. ఇక్కడైతే 7 to 1, ఆఫ్టర్ 1 నీ ఇష్టం, నువ్వు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే అది ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు అట్లా. అలాగే ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు ఉండేవి కదా, ఒకసారి వెళ్దాం స్ట్రీట్స్కి అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. బాగానే ఉంది. అంటే అక్కడ హౌసెస్ చూడండి ఎలా ఉంటాయి, పెద్ద హైలీ ప్రెషర్ ఏమి ఉండదు అక్కడ. లోకల్ పీపుల్స్కి ఏదో జాబ్ చేసుకుంటూ అలా గడిపేస్తారు రోజులు. అంటే అంతగా ఏమీ ప్రెషర్గా ఉండదు, అలా స్లోగా వెళ్ళిపోతుంది డే అంతా. అక్కడ ఎక్స్పెన్సివ్, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువ. 10,000-15,000లో నీకు ఈ మంత్ ఈజీగా గడిచిపోతుంది. హెవీ కాస్ట్లీ అండ్ అలాగే నాన్ వెజ్ పెద్ద ఏం తినరు అక్కడ. మ్యాక్సిమం వెజ్జే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, లోకల్ ఫుడ్. అండ్ వెజ్లో కూడా నంబర్ ఆఫ్ కర్రీస్ ఉంటాయి. మనకు అసలు మీరు టేస్ట్ చేస్తే మీరే అనుకుంటారు ఏంటి ఎట్లా ఉందని. బాగుంటుంది కంపేర్ టు ఫుడ్. స్పైసెస్ ఎక్కువ వాడతారు, సో అదొకటే చూసుకోవాలి. స్పైసెస్ మనం తగలకుండా జాగ్రత్తగా తింటే సరిపోద్ది. కొంచెం కోల్ మైన్ ఏరియా అక్కడ. అంటే మనకు సింగరేణి బొగ్గులు గనులు ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ కోల్స్ ఎక్కువ ఉంటుంది, ఖదాన్ అంటారు దాన్ని. సో ఎదర పెద్ద మౌంటైన్లా కనబడుతుంది కదా, అదంతా తవ్వరు అనమాట. తవ్వితే అలా దగ్గర చేస్తున్నారు. అందువల్ల కోల్డ్ డస్ట్ అయితే ఎక్కువ పైకి ఎగరడం జరుగుతుంది. జనాలు ఎక్కువ స్కార్ఫ్ వాడతారు. బయటికి వెళ్ళినప్పుడల్లా స్కార్ఫ్ ఖచ్చితంగా, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా స్కార్ఫ్ వాడాల్సిందే. స్కార్ఫ్ అండ్ స్పెట్స్ మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే ఫైన్ డస్ట్ ఉంటుంది కదా, దానివల్ల పైకి ఎగురుతుంది అన్నమాట. సో దాని తర్వాత మేము నెక్స్ట్ ఇంకా ఏదైతే పెళ్ళికైతే వెళ్ళాం కదా, పెళ్ళి నైట్ స్టార్ట్ అయ్యింది. మెహందీ అది పెట్టడం అన్నది జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ డే మెయిన్ మ్యారేజ్కి అటెండ్ అయిపోయి ఆ తర్వాత నేను మెయిన్ సిటీ నాగ్పూర్కి వచ్చేసాను. నాగ్పూర్కి వచ్చేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. అక్కడ జూ పార్క్స్ ఏంటి,
అక్కడ ఇంకా దీక్షాభూమి అని చెప్పేసి అంబేద్కర్ యొక్క సమాధి ఉంటుంది అక్కడ. అది ఇంకా రామ్ మందిర్ అవన్నీ తిరిగాను ముందు ముందు వీడియోస్లో. ఇంకా అక్కడ లాన్ అది బుక్ చేశారు. ఇదే ఆ పెళ్ళి యొక్క లాన్. అంటే బయట చేసుకోవాలంటే బయట, లోపల హాల్స్ ఇంటీరియర్ కూడా ఉంది. టూ టైప్స్ అనమాట. దీంట్లోనే పెళ్ళి జరిగింది. ఆ నైట్ చిన్న పార్టీ పెట్టడం జరిగింది. అంటే పెళ్ళి కూతురు తరపు నుంచి ఆ పార్టీలో చిన్న పార్టీ సెలబ్రేషన్ డీజే ఇవన్నీ పెట్టారు. ఫుడ్ వీడియో కూడా తీసాను. అది కూడా ఇంకా ఫ్రంట్ ఉంటుంది. ఇంకా ముందు ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే వ్యూవర్స్ ఎక్కువ పెరిగితేనే నేను ఇంకా నాకు స్కోప్ ఉంటుంది ముందు వీడియోస్ పెట్టడానికి. సో ఈ పార్టీలో బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ మనకులా కాదు, బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ చిన్న సెలబ్రేషన్ అయినా గట్టిగా చేసుకుంటారు.